హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎందుకు పవర్ఫుల్ టెక్నాలజీ. సో క్వాంటమ్ కంప్యూటింగ్ని ఎందుకు మనం పవర్ఫుల్ టెక్నాలజీగా కన్సిడర్ చేస్తాం అని చెప్పేసి డీటెయిల్గా అయితే డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుంటే, సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ అన్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. సో మనకి ఆబ్వియస్గా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. చాలా హై కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కానీ, సో రీసెర్చ్ ఏరియాస్లో ఎక్కువ యూస్ చేయడం కానీ, సో వాటి పర్పసెస్కి ఎక్కువ యూస్ చేస్తుంటారు కాబట్టి సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. సో మచ్ మోర్ పవర్ఫుల్ దాన్ క్లాసికల్ కంప్యూటర్స్. సో క్లాసికల్ కంప్యూటర్స్ ఏవైతే ఉన్నాయో, నార్మల్ కంప్యూటర్స్, సో వాటికంటే కూడా చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకంటే చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. క్లాసికల్ కంప్యూటర్స్కి క్వాంటమ్ కంప్యూటర్స్కి చాలా డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. లైక్ బిట్స్, క్యూబిట్స్, ఆ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి అనమాట. సాల్వ్స్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఫాస్టర్. సో మనకి ఈ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఏంటంటే మెయిన్ అప్లికేషన్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని చాలా ఎఫిషియెంట్గా, ఫాస్ట్గా సాల్వ్ చేయగలదు అనమాట. ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా సాల్వ్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది అనమాట, బేస్డ్ ఆన్ క్వాంటమ్ ప్రిన్సిపల్స్. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది కంప్లీట్గా మనకి క్వాంటమ్ ప్రిన్సిపల్స్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది అనమాట. సో ఇది బ్రీఫ్ ఇంట్రొడక్షన్. సో మల్టిపుల్ స్టేట్స్ అట్ వన్స్. సో క్వాంటమ్ కంప్యూటింగ్ ఎందుకు పవర్ఫుల్ అంటామంటే, సో ఫస్ట్ రీజన్ వచ్చేసి మల్టిపుల్ స్టేట్స్ అట్ వన్స్. సో యూజెస్ క్యూబిట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ బిట్స్. సో ఈ బిట్స్ అంటే ఏంటంటే, సో మన బిట్స్ అంటే తెలుసు కదా, నార్మల్ క్లాసికల్ కంప్యూటర్స్లో ఏమవుతుంది, డేటా వచ్చేసి బిట్స్లో స్టోర్ చేసుకుంటుంది కదా. బిట్ అంటే ఏంటి, సింగిల్ వాల్యూని హోల్డ్ చేసే అబిలిటీ ఉంటుంది. లైక్ బైనరీ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 0, 1 అని చెప్పేసి, సో ఎయిదర్ 0 ఆర్ 1 అట్ ఏ టైం, ఎయిదర్ 0 ఆర్ 1 ఏదో ఒక్క వాల్యూని హోల్డ్ చేసే అబిలిటీ ఉంటుంది బిట్స్కి. బట్ క్యూబిట్స్లో ఏంటంటే సైమల్టేనియస్గా 0 అండ్ 1ని హోల్డ్ చేసే అబిలిటీ ఉంటుంది అనమాట. క్యూబిట్స్లో ఏంటంటే సైమల్టేనియస్గా 2 వాల్యూస్ని హోల్డ్ చేయగలదు. బిట్స్లో 0, 1 ఏదో ఒక వాల్యూని స్టోర్ చేసే అబిలిటీ ఉంటుంది. బట్ క్యూబిట్స్లో 0 అండ్ 1 ఒకేసారి అట్ ఏ టైం 0 అండ్ 1 సైమల్టేనియస్గా హోల్డ్ చేసే అబిలిటీ ఉంటుంది అనమాట. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఏంటంటే బిట్స్కి బదులుగా క్యూబిట్స్ యూజ్ చేస్తారు. సో క్యూబిట్ కెన్ బి 0 అండ్ 1 సైమల్టేనియస్లీ. సో క్యూబిట్ అనేది 0 అండ్ 1 రెండింటిని సైమల్టేనియస్గా హోల్డ్ చేయగలదు అనమాట. రెండింటిని సైమల్టేనియస్గా స్టోర్ చేసుకోగలదు. సో కాల్డ్ సూపర్ పొజిషన్. సో ఈ కాన్సెప్ట్ని ఏమంటాం అంటే సూపర్ పొజిషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఈ క్యూబిట్స్ ఏదైతే కాన్సెప్ట్ ఉందో, సో దాన్ని మనం సూపర్ పొజిషన్ అని చెప్పేసి అంటాం. అలోస్ ప్యారలల్ కంప్యూటేషన్. సో దీనివల్ల ఏమవుతుందంటే ప్యారలల్ కంప్యూటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఇలా క్యూబిట్స్లో మనకి సైమల్టేనియస్గా 0 అండ్ 1 స్టోర్ చేసుకునే అబిలిటీ వల్ల ఏమవుతుందంటే ప్యారలల్ కంప్యూటేషన్ పాసిబిలిటీ కూడా మనకి ప్యారలల్ కంప్యూటేషన్లో పాసిబుల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. దానివల్ల ప్యారలల్ కంప్యూటేషన్ కూడా అలో అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్యారలల్ ప్రాసెసింగ్ పవర్. క్వాంటమ్ కంప్యూటింగ్ కెన్ ప్రాసెస్ మెనీ పాసిబిలిటీస్ అట్ వన్స్. సో ఈ నెక్స్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే ప్యారలల్ ప్రాసెసింగ్ అనమాట. సో అట్ ఏ టైం మనకి ఏమవుతుందంటే మెనీ పాసిబిలిటీస్ ప్రాసెస్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్లో. సో క్వాంటమ్ కంప్యూటింగ్ కెన్ ప్రాసెస్ మెనీ పాసిబిలిటీస్ అట్ వన్స్. సో ఒకేసారి మనకి మల్టిపుల్ పాసిబిలిటీస్ అనేవి ప్రాసెస్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది. ఫాస్టర్ దెన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్. సో ఏదైతే మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ ఉంటుందో, సో ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్, అలా స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ కంటే ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ ఉంటుంది అన్నమాట. ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా ఉంటుంది. రెడ్యూసెస్ కాంపిటీషన్ టైం. సో ఆబ్వియస్గా మనకి ఏమవుతుంది, కాంపిటీషన్ టైం అనేది చాలా వరకు రెడ్యూస్ అయిపోతుంది అనమాట. ఏదైతే ప్రాసెసింగ్ టైం ఉంటుందో, కాంపిటీషన్ టైం, అది చాలా వరకు కూడా రెడ్యూస్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎఫిషియెంట్ ఫర్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి చాలా ఎఫిషియెంట్ అనమాట క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది. ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ వల్ల ఏమవుతుందంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏవైనా సాల్వ్ చేయడానికి చాలా ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఎంటాంగిల్మెంట్ అడ్వాంటేజ్. సో ఎంటాంగిల్మెంట్ అంటే క్యూబిట్స్ ఆర్ కనెక్టెడ్. సో క్యూబిట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. సో ఒక్క క్యూబిట్లో జరిగిన చేంజ్ ఏంటంటే అన్ని క్యూబిట్స్కి అఫెక్ట్ అవుతుంది అనమాట. సో చేంజ్ ఇన్ వన్ ఎఫెక్ట్స్ అనదర్. సో ఒక దాంతో చేంజ్ అయింది, ఇంకో దాంట్లో కూడా అఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి. సో క్యూబిట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. చేంజ్ ఇన్ వన్ అఫెక్ట్స్ అనదర్. సో ఒక దాంట్లో జరిగిన చేంజ్ సో ఇంకో దాంట్లో కూడా అది అఫెక్ట్ అవుతుంది అనమాట. ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్. సో డేటా అనేది ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఎందుకంటే సో కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి క్యూబిట్స్. సో ఫాస్ట్ డేటా ట్రాన్స్ఫర్ కూడా ఈజీ అవుతుంది అనమాట.
ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్, ఫాస్ట్ కాంపిటీషన్ చేయడం కానీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఫాస్ట్గా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే సో పర్ఫార్మెన్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ని పవర్ఫుల్ టెక్నాలజీ అని కన్సిడర్ చేయడానికి సాల్వింగ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఇట్ హ్యాండిల్స్ ప్రాబ్లమ్స్ క్లాసికల్ కంప్యూటర్స్ స్ట్రగుల్ విత్. సో ఏవైతే క్లాసికల్ కంప్యూటర్స్ సాల్వ్ చేయడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటాయో సో అటువంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా హ్యాండిల్ చేసే అబిలిటీ అనేది ఉంటుంది అనమాట. యూజ్డ్ ఇన్ క్రిప్టోగ్రఫీ, యూస్ఫుల్ ఇన్ సైంటిఫిక్ రీసెర్చ్. సో సైంటిఫిక్ రీసెర్చ్, క్రిప్టోగ్రఫీ లాంటి ఏరియాస్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. హెల్ప్స్ ఇన్ ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్. సో ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్ లైక్ మనకి ఎఫిషియెంట్గా ఆప్టిమైజ్ చేయడం కానీ, తక్కువ టైంలో ఎగ్జిక్యూట్ అయ్యేలా సాల్వ్ చేయడం కానీ, సో అటువంటి ఆప్టిమైజేషన్ ప్రాబ్లమ్స్లో కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. సో పర్ఫార్మ్స్ క్యాల్కులేషన్స్ మచ్ ఫాస్టర్. సో కాంప్లెక్స్ క్యాల్కులేషన్స్ కూడా ఏమవుతాయంటే ఫాస్ట్గా పర్ఫామ్ చేయడం కానీ, సో దానివల్ల ఏమవుతుంది సిస్టమ్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనమాట. సో రెడ్యూసెస్ టైం ఫర్ లార్జ్ డేటా ప్రాసెసింగ్. సో లార్జ్ డేటా ప్రాసెసింగ్ ఏదైతే ఉందో సో మనకి టైం అనేది చాలా వరకు రెడ్యూస్ అవుతుంది. అదేవిధంగా కాంపిటీషన్ పవర్ కూడా చాలా హై ఉంటుంది. అండ్ ఫ్యూచర్ కంప్యూటింగ్ అడ్వాంటేజ్. సో ఫ్యూచర్లో ఇంకా మనకి హై గ్రోత్ ఉంటుంది అనమాట. ఫ్యూచర్లో ఇంకా ఎక్కువైపోయి మనకి ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ జరిగి ఇంకా హై కాంప్యూటింగ్ అడ్వాంటేజ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో కీ మెసేజ్ చూసుకుంటే క్వాంటమ్ కంప్యూటింగ్ ఈజ్ పవర్ఫుల్ డ్యూ టు యూనిక్ ప్రిన్సిపల్స్. సో ఇది ఏదంటే క్వాంటమ్ ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది కాబట్టి సో యూనిక్ ప్రిన్సిపల్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ పవర్ఫుల్ అని చెప్పేసి కన్సిడర్ చేయొచ్చు. అదేవిధంగా సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ వంటి కాన్సెప్ట్స్ మనకి కీ రోల్ ప్లే చేస్తాయి అనమాట. క్వాంటమ్ కంప్యూటింగ్ సూపర్ పొజిషన్, ఎంటాంగిల్మెంట్ గురించి డిస్కషన్ చేసాం కదా బ్రీఫ్గా. సో ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. అదేవిధంగా ఫాస్ట్ అండ్ ఎఫిషియెంట్ దాన్ క్లాసికల్ సిస్టమ్స్. ఆబ్వియస్గా క్లాసికల్ సిస్టమ్స్ కంటే చాలా ఫాస్ట్గా పర్ఫామ్ చేస్తా అండ్ ఎఫిషియెంట్గా పర్ఫామ్ చేస్తాను అనమాట. హ్యూజ్ ఫ్యూచర్ పొటెన్షియల్. సో స్టిల్ ఇన్ డెవలప్మెంట్ స్టేజ్ ఉంది కాబట్టి సో ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ జరిగి హై ఫ్యూచర్ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఇక్కడ పైథాన్ లైఫ్ వెబ్సైట్ అందరికి తెలిసే ఉంటుంది కదా. సో మీరు ఏదైనా బ్రౌజర్కి వెళ్ళిపోయి pythonlife.in అని చెప్పేసి సెర్చ్ చేయండి. సో వాళ్ళ వెబ్సైట్ అయితే ఒకసారి విజిట్ చేస్తే సో మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే రికార్డెడ్ కోర్సెస్ ఇన్ తెలుగు అని చెప్పేసి కనపడుతుంది. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్, జావా ప్రోగ్రామింగ్, SQL, DevOps విత్ AWS. సో ఇవన్నీ కూడా తెలుగులో టీచింగ్ చేశారు. కంప్లీట్గా రికార్డెడ్ కోర్సెస్ అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు మీకు. సో ఇక్కడ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్లీట్గా టీచింగ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు ఉంటుంది. టెలిగ్రామ్ మోడ్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. కంటెంట్ వచ్చేసి 250+ అవర్స్ ఉంటుంది. అదేవిధంగా ఒకసారి పర్చేస్ చేస్తే మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తారు. సో ఫీజు కూడా 1,999, కొంచెం రీజనబుల్గానే ఉంది. సో కోర్స్ సిలబస్ కూడా చూసుకోవచ్చు. కంప్లీట్గా బేసిక్స్ నుంచి కూడా ఇంకా అడ్వాన్స్ వరకు అయితే తీసుకెళ్తారు. ప్రాజెక్ట్స్ చూసుకోవచ్చు. ఇక్కడ టూల్స్, డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు pythonlife.in వెబ్సైట్ విజిట్ చేసి సో ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.